హాయ్ హలో దిస్ ఇస్ రమేష్ ఎఫ్ఎల్బి వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన ఫరెవర్లో ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ మనం చూడబోతున్నాం అనమాట. ముందు అది కూడా లైవ్లో ఫరెవర్ ఆర్కిటిక్ సీ అనేది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత దీని యొక్క రిజల్ట్స్ ఎలా అసలు ఇది ఎట్లా వర్క్ చేస్తున్న ముందు మనం ఈరోజు లైవ్లో ఒక డెమో అనేది చేయబోతున్నాం. మన బాడీలో బ్లడ్ ఏదైతే ఉంటుందో సో ఆ బ్లడ్ ప్లేస్లో నేను ఒక వాటర్ తీసుకుంటున్నాను ముందు. ఓకే, మన బాడీలో బ్లడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్ మాదిరిగా నేను ఒక సేమ్ యాజ్గా ఈ థర్మాకోల్ లాగా మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో ఈ యొక్క కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో ఈ కొలెస్ట్రాల్ అనేది బాడీలో అసలు ఫరెవర్ ఆర్కిటిక్ సీ అసలు ఎలా కరిగిస్తుంది, అసలు ఎలా బర్న్ చేస్తుంది మనం చూద్దాం. సో ఈ యొక్క థర్మాకోల్ని నేను కొన్ని పీసుల్లో కట్ చేసి ఈ యొక్క వాటర్లో నేను వేస్తున్నాను ముందు. ఓకే, దీంట్లో కొన్ని పీసులు నేను ఆల్రెడీ వేసేసాను. ఇప్పుడు మన ఫరెవర్ ఆర్కిటిక్ సీ ఏదైతే ఉంటుందో ఈ ఒమేగా 3 ఫిష్ ఆయిల్ అనేది ఇది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అసలు ఫ్యాట్ని ఎలా బర్న్ చేస్తుందో మనం చూద్దాము. ఓకేనా, దీన్ని నేను కట్ చేసేసి ఈ యొక్క వాటర్లో వేస్తున్నాను. ఈ వాటర్లో వేసిన తర్వాత ఈ థర్మాకోల్ అసలు ఏమవుతుందో చూద్దాం. ఓకే, నేను దీంట్లో వేసేస్తున్నాను ముందు. నేను ఒమేగా 3 ఫిష్ ఆయిల్ అనమాట ముందు ఇది. సో ఓకే, మొత్తం వేసేసాను. చూడండి ఈ థర్మాకోల్ దీంట్లో మనకి ఎలా బర్న్ అవుతుందో చూడండి. నేను చూపిస్తాను లైవ్లో. నేను కెమెరా దగ్గర తీసుకుంటాను ముందు. సో మనం చూస్తుండగానే ఈ థర్మాకోల్ అనేది ఎలా వితిన్ సెకండ్స్లో అనమాట ముందు. ఇప్పుడు మన బాడీలో సేమ్ యాజ్గా థర్మాకోల్ లాగే మన ఫ్యాట్ ఫామ్ అయి ఉంటుందండి. అసలు దాన్ని ఎలా బర్న్ చేస్తుంది ఈ ఫరెవర్ ఆర్కిటిక్ సీ అనేది. ఇక్కడ మనకి ఈ యొక్క థర్మాకోల్ని ఎలాగైతే కరిగించిందో కంప్లీట్గా మన బాడీలో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో సో సేమ్ యాజ్గా దాన్ని మొత్తం కూడా ఇది బర్న్ చేసేస్తుంది. కంప్లీట్గా మనకు ఆ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. చూడండి ఇది అట్లా మనకి కరిగిపోయింది. ఇది మొత్తం కంప్లీట్గా మనకి ఈ థర్మాకోల్ అనేది చూడండి ఒకసారి లైవ్లో కంప్లీట్ మనకు తీసేసింది. మనకు మొత్తం కరిగిపోయింది, దీంట్లో ఇంకేం లేదు. సో ఇంకా కాసేపు అయితే ఇక్కడ చిన్న చిన్న పీసులు ఏవైతే ఉన్నాయో ఇది కూడా కంప్లీట్ మనకు పోతుంది అనమాట మందు. ఓకేనా, ఆల్రెడీ దీనికి సంబంధించి బెనిఫిట్స్ ఏంటి, దీని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎట్లా వాడాలి ఏంటి అనేది ప్రీవియస్గా మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. వన్స్ ఒకసారి ఆ వీడియోని విజిట్ అవ్వండి. దాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే సో కింద కామెంట్ చేయండి. లేదనుకుంటే పర్సనల్గా నన్ను ఒకసారి అప్రోచ్ అవ్వండి. నేను ఆల్రెడీ నెంబర్ని మెన్షన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.